హాయ్ హలో నమస్తే, నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. ఈరోజు నేను కాబూలి శనగల ఆలు దమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి. సో దీనికోసం నా స్టైల్లో నేను ఇలాగా కాబూలి శనగలు ఆలు ఒకటేసారి కుక్కర్లో పెట్టి ఉడికిపోతుందని విజిల్స్ పెట్టేశానండి. ఈ లోపల నేను పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ తీసుకుని రెడీగా పెట్టుకుని దాన్ని ప్యూరీ చేసి రెడీ పెట్టుకున్నానండి. సో మిక్సీలో పెట్టి గ్రైండ్ చేస్తాను. సో సరిపడా ఎన్ని టమాటాలు అంటే మీరు క్వాంటిటీ తీసుకునే బట్టి టమాటా, నేను మాత్రం ఆల్మోస్ట్ 4 to 5 లాగా టమాటా తీసుకున్నాను. 2 ఆనియన్స్, ఒక 6 వరకు పచ్చిమిర్చి, కొంచెం చిన్న ముక్క అల్లం అండ్ ఒక 6-7 రెబ్బలు వెల్లుల్లి, కరివేపాకు కొంచెం తీసుకున్నానండి. సో ఇవి వేసేసుకొని కొంచెం నేను మిక్స్ చేసి గ్రైండ్ చేసి ప్యూరీ చేసి రెడీ పెట్టుకున్నాను. అలాగే ఈ లోపల విజిల్స్ వచ్చేసి, సో ఇన్ని ఆలుగడ్డలు ఉడకబెట్టాను కదా అన్నీ వేసేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. లేదండి, అందులో పెద్ద సైజు ఒకటి మాత్రం వేస్తున్నాను. మిగిలింది నేను వేరే ఫ్రై కోసం సపరేట్ పెట్టుకున్నాను. సో ఒకటేసారి బాయిల్ చేయడం పెట్టాను, అలా పెట్టేసుకున్నాను. సో ఇంత మెత్తగా కాబూలి శనగలు ఉడికిపోయాయి చూడండి. సో ఇది వచ్చి నేను వాటర్ అంతా డ్రై చేసేసుకుని నార్మల్గా శనగలు మాత్రం పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి తీసేసుకుని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వరకు పెట్టుకున్నానండి. అలాగే అందులో జీరా వేసుకున్నాను. సో జీరా వేయడం వల్ల డైజెషన్, కాబూలి శనగలు కాబట్టి ఈజీ డైజెషన్ అవుతుంది ఆబ్వియస్లీ. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో నేను అందులో కరివేపాకు వేసుకుని తాలింపుకి కొంచెం ఫ్లేవర్ రావాలని ఇలా ఆయిల్లోనే ఈ పేస్ట్ ప్యూరీ ఏదో ఉందో బాగా వేయించుకొని పెట్టుకున్నానండి. ఆ ఆయిల్లో బాగా కలిపి పెట్టేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇంకా ఏమున్నాయి, పసుపు, అలాగే సాల్ట్ అండ్ మనకు కావాల్సిందంతా వేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. అంత సరిపడా వేసుకోండి. నేను ఒక ఆలుగడ్డకి 1 కప్పు కాబూలి శనగలు తీసుకుని దానికి 4 టమాటా ఇవన్నీ వేసుకున్నాను కదా. సో పేస్ట్ చేసి దాన్ని గ్రేవీలా కర్రీ చేసుకుంటాం కాబట్టి, సో ఇలా బాగా వేగాక ఆయిల్ తేలుతూ ఉంటుంది చూడండి. సో ఇలా బాగా తేలి బాగా అయ్యేటప్పుడు మన పచ్చివాసన పోయే వరకు చూసుకోవాలి. పచ్చివాసన ఉన్నప్పుడే మనము ఆలు శనగలు వేస్తే కూడా అంత టేస్ట్ ఉండదు. సో ముందే కొంచెం బాయిల్ అయ్యాక అప్పుడు శనగల్ని యాడ్ చేసేసుకోండి అందులోనే. సో శనగలు యాడ్ అయ్యి బాగా కొంచెం కలవాలి. అంటే ఆల్రెడీ స్మూత్గా ఉడికిపోయి తెగ కలిపేస్తే కూడా అవి స్మూత్గా మెత్తం పగిలిపోయినట్టు గుజ్జు గుజ్జు అయిపోతుంది కాబట్టి మెల్లగా స్మూత్గా కలుపుకోండి. చాలా నెమ్మదిగా కలుపుకుంటే మీకు అది ప్యూరీ అంతా అవ్వకుండా నార్మల్గా ఉంటుంది. సో సాల్ట్ వేసుకుని కొంచెం బాగా ఉడకనివ్వాలి. తర్వాత నేను కలర్ కోసమని కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఆల్రెడీ మిర్చి స్పైసీ వేసాం కాబట్టి, గ్రీన్ చిల్లీ ఉంది కాబట్టి అవసరం లేదు. కలర్ కోసం మాత్రమే నేను ఆ స్పైస్ ఉండదు, జస్ట్ ఓన్లీ కలర్ కోసమే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. సో కొంచెం లైట్గా కలిపేసుకున్నాక తర్వాత నేను ఒక పెద్ద సైజు ఆలు తీసుకున్నాను. ఆలు తీసేసుకొని దాన్ని స్మాష్ చేసి అందులో వేస్తానండి. దానికన్నా ముందరే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొద్దిసేపు బాగా ఉడికించుకున్నానండి. ఎందుకంటే కాబూలి శనగలు ఉడికించేటప్పుడు నేను సాల్ట్ వేసి ఉడికించలేదు. సో ఉప్పు పట్టుకోవాలని చెప్పి నేను కొంచెం అలా చేసుకున్నాను. సో ఇందులోనే నేను మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను. మసాలా యాడ్ చేసి కలిపేసుకున్నాను. అంతే. ఇది వచ్చి కాబూలి శనగలు ఉంటుంది కదా మసాలా. సో ఆ మసాలా చోలే మసాలా కలిపి, అఫ్కోర్స్ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి. మీరు ఇంట్లో తయారు చేసుకుందైనా పర్లేదు. సో ఇంత పెద్ద సైజు ఆలు తీసుకొని తోలు తీసేసుకొని ఇలా స్మాష్ చేసి మామూలుగా వేసేస్తున్నాండి. సో కట్ చేయడం అలాంటివి ఏం లేదు, నార్మల్గా నా స్టైల్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా చేసి కలిపేసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి. ఎందుకంటే ఆలు ఆల్రెడీ బాగా ఉడికింది, బాగా శనగలు కూడా బాగా ఉడికి టమాటా అంతా బాగా అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో మనం ఇంకో 2 minutesలో దించేస్తున్న టైంలో ఈ ఆలు వేసేసి లైట్గా ఎక్కువగా కలపకుండా నార్మల్గా కలుపుకొని పెట్టుకోవాలి. సో అది ఆల్రెడీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకేమి యాడ్ చేయక్కర్లేదు. చాలా బాగుంటుంది. మీరు అన్నంలోకి తినచ్చు, చపాతీలకు తినచ్చు, రోటీ లేకపోతే జొన్న రొట్టె లేకపోతే పుల్కాలోకి ఇలా దేనిలోకైనా తినొచ్చండి. సో నా కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో నేను సర్వ్ చేసుకున్నాను.